వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉంటాం. మాకేమి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్సే కదా వచ్చింది, రిజల్ట్ ఏం రాలేదు కదా. ఆ, వచ్చింది ఎగ్జిట్ పోల్లే కదా. ఆ, ఎగ్జిట్ పోల్స్ కి ఎంత సంబరపడిపోతేట ఆ. ముందున్నది ముసలి పండగ. ఇంతలోకి ఏమైందా? అంటే పూర్తి ఎగ్జిట్ పోల్స్ మొత్తం, అంటే ముఖ్యంగా కేకే సర్వే ఒకటి చూసారా మీరు రాత్రి వచ్చింది? సో అది వచ్చేసరికి పూర్తిగా అంటే ఒక 161 స్థానాలు మొత్తం టీడీపీకి, జనసేనకి, బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. 161 170 స్థానాలు ఉంటే 161 ఎటు వచ్చాయి నీకు? 170 161 వస్తాయి అంట 161 వచ్చాయి వాళ్ళ సర్వే ద్వారా. మిగతాటి మాకు వచ్చాయి. మిగతా మీకు వస్తాయి. గట్టి 18 కూడా రావనుకుంటా. సరే చూద్దాం ఏం జరుగుతుందో. వాడు ఎవడో చెప్పినాడు, ఈ దాన్ని పోయి దానే చెప్పినాడు, అలా చెప్పినాడు అంటే అవ్వదు కదా. అంటే ఇంకా మీరు ప్రజల నిర్ణయమే ప్రజా తీర్పు ఉన్నది. 4వ తేదీ ఎన్ని రోజులు ఉన్నది? 2 రోజులు ఉన్నది. ఈ 2 రోజులకి అంత ఉలికిపాటు ఎందుకు? అంటే దానిపై మీకు నమ్మకం లేదంటారు? లేదనే కదా చెప్తాంది. ఎందుకు కొనేసారని మీ టీడీపీ వాళ్ళు? మా టీడీపీ వాళ్ళు అదే వాళ్ళ టీడీపీ వాళ్ళు కొన్నారు, మా వైసీపీ వాళ్ళు కొన్నారు. మా వైసీపీ వాళ్ళు కొన్న సర్వేలు మీకు కనపడవా? మేము కొన్న సర్వేలు కూడా ఉన్నాయి కదా. ఏమన్నా చెప్పండి మీరే. ఏ ఉంటాయి అవన్నీ నేను చెప్పాలంటే అడుగుతుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఈసారి ముఖ్యమంత్రి కన్నా మంత్రులు హవా ఎక్కువ నడిచింది. అంటే బయట వార్తలు అంటే అక్కడే నడవలేదు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి నడిచింది. సరే ఈసారి మంత్రులు కూడా ఎవరు గెలవరు అంటున్నారు. తెలుసు మరి మీ పార్టీలో ఎట్లా ఉంది? మరి మంత్రులు గెలవని స్థాయికి మీ పార్టీ వెళ్ళిపోయింది. ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఉన్న ప్రజలు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న ప్రజలు. నువ్వు సర్వే చేసావా? చేసాం. ఏ సర్వే? మాదా రెట్టివి సర్వే. రెట్టివి సర్వేలో ఏం తెలింది? అక్కడే ఇక్కడున్న మంత్రులు కూడా ఒకళ్ళు కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంట. ఆరా మస్తాన్ గారు చెప్పినాడని నువ్వు అడుగుతున్నావా? ఆరా మస్తాన్ గారు చెప్పినాడని నువ్వు అడుగుతున్నావా అంట? అదేనా? అదే కదా. ఆరా మస్తాన్ అని చెప్పలే మాకు. ఇంకోటి చెప్పినారు. మేమే చేసాం. మీరు చేస్తే మీరు చేసుకోండి. మా సర్వేలు మాకు ఉంటాయి, మా ఓటర్లు మాకు ఉంటారు. ప్రైవేట్ సైన్యమే ఉండదని మా సజ్జల చెప్పినాడు. మరి ఏమైతుంది ఇటాటితో? ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు అన్నయ్య అధికారంలో ఉంటాడు. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. 30 సంవత్సరాల పాటు ఇంకొక 3 రోజులు అధికారం పోద్దంటున్నారు. సరే చూద్దాం. ఉన్నది కదా 3 రోజులు. ఇప్పుడైనా మా అన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా. ఏదో కరెంట్ సంబంధించి విద్యుత్ సంబంధించి లాస్ట్ అంటే ఆఖరి బాదురు అని మీరు వినే ఉంటారు. ఆఖరి బాదురు అంటే కరెంట్ సంబంధించిన ఒక 10,000 కోట్ల రూపాయలు మరలా ప్రజలపైన ఒక భారం వేస్తున్నారు. అంటే ఈ 3 రోజుల గ్యాప్ లోనే చూసారు. అది తెలియదు నాకు రాలంగా. అంటే పోయేటప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు వేసుకుని పోతున్నారు. 10,000 కోట్లు వేస్తాం, 20,000 కోట్లు వేస్తాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు 360 కోట్లు సచివాలయం తాకట్టు పెట్టి నా కొడకలం. ఇంకేం కరెంటు మీద భారం వేసేది, లేదంటే ఇంకో దాని మీద భారం వేసేది, అదేం పెద్ద సమస్య. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ప్రజల మీద దాదాపు 2 లక్షల పైన అప్పు ఉంది ఒక్కొక్కటి మీద. ఆయన ఎవరు తెరవాలంటారు? తీర్చుకోండి మీరే. మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డ అప్పులు చేసినప్పుడు ఎవరు తీర్చుకోవాలా? ఇప్పుడు ఉన్నావయ్యా, నువ్వేదో అప్పు చేస్తావు, నీ బిడ్డలు అప్పు చేస్తారు. నీ బిడ్డలు అప్పు చేసినప్పుడు నువ్వు తీర్చాలన్నా ఇంకెవరు తీర్చారు? ఎవరు తీర్చారంట చెప్పు. ఎవరు తీర్చారు? తీర్చేది ఎవరు? ఎవరు తీర్చాలా? మరి ఇంకంతే కదా. మీరే ఇంకా పన్నుల రూపంలో కడతారో, లేదంటే ఇంకొక రూపంలోనో ఇంకొక రూపంలోనో కట్టి తప్పకుండా మీరే ఇంకా అప్పులు అయితే తీర్చుకోవాల్సిందే. ఈ ల్యాండ్ టైటిలింగ్ నువ్వు వినే ఉన్నావా? మరి నాకేం తెలీదు. మరి అడుగుతావే. మా ప్రభుత్వంలో ఉండేది మా విధి విధానాలు మాకు తెలియదు. అంటే నీకు తెలుసా? నాకు తెలియక నాకు తెలుసో తెలియదు పక్కనే పెడితే ప్రజలైతే బాగా ఈసారి బాగా జోష్ మీద ఉన్నారు. మళ్ళా టీడీపీకి అయితే అధికారం తెచ్చుకునే విధంగా ప్రజలు ఓట్లు అయితే వేశారండి ఈసారి. అంటే ఓట్లు వేసిన వాళ్ళు నీకేమన్నా చెప్పినారా? ఓట్లు వేసిన వాళ్ళు నీకు చెప్పినారా? చెప్పారు మా సర్వేలో. మీ సర్వే పక్కన పెట్టాయా? సర్వే పక్కన పెట్టు. లోపలికి పోయి గుద్దినోడు ఎవడు దేనికి గుద్దినాడు ఎవడు తెలుసు. ఓడు ఫ్యాన్ గుద్ది సైకిల్ గుద్దినానని చెప్పొచ్చాము, సైకిల్ గుద్ది ఫ్యాన్ గుద్దినానని చెప్పొచ్చాము. లోపల గుద్దినోడికి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, ఓడి కాళ్ళకి తెలుస్తుంది. మిగతా మీ బిడ్డ అంటే మీ బిడ్డమ్మని అని ప్రజలు నమ్మించి మోసం చేసి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కొత్త జియో పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యంగా ఇళ్ల స్థలాలు గానీ భూ కబ్జాలు చేయడం కానీ ఈ భూములు మా భూములు చేసుకున్నాం. దాన్ని కబ్జా అంటే మీ సొంతగా కొనుక్కున్నా సరే మీకే అది మా అన్ని రైట్స్ మాకుంటాయి. మొత్తం మీకే ఇంకా అంతే. సపోజ్ మాకు ఏమైనా అవసరం అయితే తాకడ పెట్టాలంటే కుదరదు. మా దగ్గరకు వచ్చి మీరు మా దగ్గర అప్రూవల్ తీసుకొని పోయి మళ్ళీ బ్యాంక్ లో బతినాడాలి మిమ్మల్ని వచ్చి తాకడ పెట్టాలన్నా కూడా. అదే బతినాడాలా? అంతే. బతినాడకపోతే అంటే పోతా ఉంటారు. నీకు లోన్లే బొక్కలే ఉంటావు కూర్చొని. మీ తాతల గారి ఆస్తులు కూడా మా ఆస్తులు అయినాయి. పాయింట్ నెంబర్ 1. అంటే మా తాత కూడా ఇప్పుడు జగన్ గారి తాత సజ్జల రామకృష్ణ రెడ్డి గారు
సజ్జల రామకృష్ణారెడ్డి టాపిక్ ఈడ కాదు. ఉమ్, టాపిక్ ఈడేంది, ఉమ్. ప్రభుత్వం ఇదే భూముల గురించి, ల్యాండ్ టైటిలింగ్ ఆ, యాక్ట్ గురించి అంటే వెనకమాల నుంచి మొత్తం నడిపించేదేనే కదా. ఒక్కోటి అడుగు చెప్తాను నేను సరే చెప్పండి. క్లియర్ గా. ఉమ్, నేను ఏది మొహం లేకుండా చెప్తా. ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, అవును. మీ భూములు మీ తాతగారి ఆస్తులు కూడా ఉమ్, జగనన్న ఆస్తుల పేరు మీద మార్చుకున్నాము. ఉమ్, ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాము. ఉమ్. రాజధాని వస్తారా కట్టాలా? అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అయిపోయింది. రాజధాని కట్టాలా? ఎక్కడ కట్టాలా? రాజధాని Floating కట్టాలా? bridge మీద? 3 రాజధానులు కట్టాలి. అదే బయట ఏమంటారంటే ప్రజలు మెంటలాయా నీకు? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద రాజధాని కడుతున్నారంట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద రాజధాని ఎవడు చెప్పాడు నీకు? ఏ లింగడ చెప్పినాడు చెప్పు? తోడుకోరా, ఉమ్, నా ముందుకు తోడుకోరా. ఎవడు చెప్పినాడు? నా ముందర తోడుకోరావా? చెప్తాను. ఎవడు చెప్పినాడు నీకు? ఆ, ఎవడు చెప్పింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద కడతానని? ఉమ్, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పినారు. ఉమ్. అర్థమైందా? ఇట్లాంటి దాని మీద ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటారు. అర్థమైందా నీకు? ఆ, ఇప్పుడు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడిగినా కాబట్టి చెప్తుండా. ఉమ్, పోలవరం కట్టాలా? రాజధానులు 3 రాజధానులు కట్టాలా? ఉమ్, యాడ్ నుంచి వచ్చాయి లెక్కలు. ఉమ్, రాష్ట్రంలో ఆదాయం లేదు, ఉమ్, ఉన్న పరిశ్రమలు మాకు కమిషన్ కట్టలేదని దొబ్బినాం తరిమి. ఉమ్, అన్ని మూతపడేటువంటి పరిస్థితి. ఉమ్, కొత్తగా మేము పెట్టుబడులు పెడతామనే ఓడు 1 రూపాయి పెట్టుబడి పెట్టేదానికి రాలా. ఉమ్, ఇంకేం చేయాలా? ఉమ్. అందుకే ఇంకా ఇలా జనాలు ఏం- మొత్తం దొబ్బేస్తారా? ఏం చేయాలా? రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దా? ఉమ్, వ్యవస్థను ముందుకు నడిపిద్దా? ఉమ్, అధికారులకు జీతాలు ఇద్దా? ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులకు మేము సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయినా ఉమ్. ఏదో ఒక టైంలో అయితే ఇద్దా? అదే అందుకే ఇంక జనాలు మరి దొబ్బేస్తారా అంటున్నా. అవును ఆ. అవును. ఏమైతుంది? పెరుగుతారా? పెరుగుతారో లేదు రేపు పొద్దున మరి చూస్తారు. చూద్దాం పెరిగినప్పుడు చూద్దాం. ఏమైతుంది? ఆ విశాఖని అయితే బోడిగుండు చేశారంట కదా. చేస్తాము. ఉమ్, 151 సీట్లు ఇచ్చినప్పుడు ఉమ్, బోడిగుడు కాకంటే అసలే లేకంటే అక్కడ చేస్తాం. ఏందంట? ఉమ్. అంటే 3 రాజధానులు అంటున్నారు కదా. అంటే ఉమ్. ఒకసారి గెలిపించినందుకు 3 రాజధానులు చేస్తున్నారు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు గెలిపించారు అనుకో 4 రాజధాని పులివెందులు. ఆరు చేస్తారు. 4 రాజధాని పులివెందులు చేస్తాం. 6 చేస్తారు అప్పుడు. పులివెందులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా పనిచేయాలని జగన్ అన్న చెప్పినాడు. నీకు తెలుసో తెలియదు, ఒకటి తెలియకుంటే చూసుకో. అప్పుడు మొత్తం 4 అయితేయా 6 4 అయితేయా? అయితే అంటే చెప్పేదంటే ఒకసారి గెలిచారు 3 చేస్తాను అన్నాడు. మళ్ళీ గెలిస్తే 6 అయితేయా అంటున్నా. ఒకటే చేస్తాం బి అంటే మళ్ళీ 6 అవుతాయి అంట. 4 చేస్తాము అని చెప్పినా. ఆ, ఏందంట? ఉమ్. ఆ, అంటే అది మా ఊరు కూడా రాజధాని చేసుకోవాలి మాకు ఉందన్న. చేసుకో. మీ అన్నకు ఒకసారి మాకు సిఫార్సు చేయాలి ఒకసారి. చేద్దాంలే. ఏ ఊరు మీది? మా పల్నాడు దగ్గర. చేద్దాంలే. ఉమ్. పల్నాడులో మొన్న చేశాం కదా బాగానే. అదేలే పాము దూరింది ఉమ్. గోల్వాల్ చేశారంట కదా. ఉమ్. దాన్ని పాము దూరిందా లేదా తెలక దూరిందా? పామే దూరింది. పాము దూరిందా? మీరే చేశారంట వెళ్ళి మీ పార్టీ నాయకులు. మాకేం కర్మ పాములు పట్టుకొని పోయి వేసేదానికి. ఆ. పాము దూరింది రా స్వామి. ఆడు ఓట్లేసే వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా పాము పాటు కాటేచ్చినాయి ఇబ్బంది, ప్రాణాలకు ఇబ్బంది అని పగలు అంటే దొబ్బినాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఆ అబద్ధాలు కూడా జనాలు నమ్మదగ్గర విషయం లాగా ఉండాలి. ఈవీఎంలోకి పాము దూరింది వెళ్ళి. అవును. అందుకే వారన్నీ పాస్ వాళ్ళ మా అవినీతి పుత్రిక పేపర్ వేశారు, ఉమ్. ఆ నుంచి టీవీలో వేశారు, అన్నిట్లో వేశారు. ఇంకేందంట పంచాంగం? ఏది మరి 4వ తారీఖు ఏందో బ్లాస్టింగ్ అదేవిధంగా గొడవలు పాల్పడతారని వార్తలు వస్తున్నాయి. ఎవరు చెప్పాడు నీకు? బయట వార్తలు వస్తున్నాయి. నువ్వు ఊరికే ఏదో దాన్ని పోయే దాన ఏదో దాని పోయేదానే కాదు, పల్నాడులో నా దగ్గర చూసే ఉంటావు. నా దగ్గర వచ్చి నువ్వు మాట్లాడావు. నా ఉమ్. గురించి నీకు తెలియదు పూర్తిగా. తెలుసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఓకే. బాగానే ఉంటుంది. ఉమ్, ఏదైనా సరే వాస్తవాలు ఇది జరిగింది, ఉమ్, దీనికి ఏంది వివరణ అంటే ఆ. చెప్తా. ఉమ్, బ్లాస్టింగ్లు బొక్క బోసాను ఏ నా కొడుకు చెప్పినాడు నీకు? ఉమ్. నాటు బాంబులు వేస్తారంట. ఏ నా కొడుకు చెప్పినాడు అంట? నాటు బాంబులు వేస్తారంట. ఎవడు చెప్పినాడు? టీడీపీ కార్యకర్త. ఎవడు? టీడీపీ కార్యకర్త. టీడీపీ కార్యకర్తలు నీకు చెప్పినారా? అవును. ఫోన్ చెయ్యి. ఉమ్, ఎవడు వచ్చి ఫోన్ చెయ్యి. ఎవడు మాట్లాడదు. ఉమ్, యాండవు ఈ నాగరికత గినిది యాండవు. ఏం తాతల కాలంలో ఉన్నావా బాంబులు వేసేదానికి? అదే మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగింది అంతా. ఇన్ని అది జరుగుతా. నాగరికత ఉంది. నువ్వు ఒకసారి పూర్తిగా కనుక్కొని వచ్చి నువ్వు కూర్చొని ఉంటే బాగానే ఉండు తమ్ముడు. నీ ఉమ్. పేరు ఏం పేరు తెలియదు. గోపి. నువ్వు పూర్తిగా తెలుసుకో. అదే నర్సరాపేట అయితే ఇంకా బాంబులే తెలియదు అంటారు. పెట్రోల్ బాంబులు తెలియదు. తెలియదు. విజువల్స్ ఉంటే బేసుకో. పక్కనే వేస్తారు తర్వాత. బేసుకో. నర్సరాపేటలో సీసాల బాంబులతో తెలియదు. మేమైతే కొట్టలేదు, కార్లు ధ్వంసం చేయలేదు. మేమైతే వేయలేదయా. మరి మాచర్లలో జరిగింది. మాచర్లో జరిగింది, నర్సరాపేట కూడా జరిగింది. మాచర్లో జరిగింది. నర్సరావుపేటలో అయితే మా కార్యకర్తలు అయితే ఎవరా ఉమ్, ఎవరున్నా పులివెందుల నుంచి కొంతమంది ఏమన్నా గోండాలు పోయామన్నా వేసింటే చెప్పలేము. ఉమ్. అది పులివెందుల నుంచి వెళ్ళారు. పులివెందుల నుంచి 200 మంది పోయారు. ఇది మీ తరపున వాళ్ళా? మా అన్న తరపున వాళ్ళు. ఉమ్. అంటే ఇప్పుడు ఇంకో విషయం, రోజా గారు రోజా దగ్గరకు వచ్చినప్పటికి ఆమె ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సుమారు 40 లక్షలు తీసుకుంటదంట. ఎస్సీ దగ్గర తీసుకునింది. ఎంత? ఎస్సీ దగ్గర తీసుకున్నది. అదే 40 లక్షలు తీసుకుంది నిజంగా. అవును తీసుకునింది. అంటే ఒకళ్ళ దగ్గర లేకపోతే మిగతా అన్ని దగ్గర తీసుకున్నారా? ఒకరి దగ్గర తీసుకునేది వెలుగులోకి వచ్చింది, మిగతా దగ్గర తీసుకునేది వెలుగులోకి రాలా కదా. వెలుగులోకి వచ్చింది మాట్లాడు. అంటే తిరుపతిలో లడ్డు ప్రసాదానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంట. లడ్డు ప్రసాదాలు దర్శనానికి కూడా డబ్బులు. దర్శనానికి వసూలు చేసిన మాట వాస్తవం. ఎంత ఎన్ని సంపాదించారు వసూలు చేసి? బ్రహ్మాండంగా ₹1 కోటి కారు తీయించిందంటే ఇంక దాని ప్రకారం నువ్వు క్యాల్కులేట్ చేసుకో. అంటే ఈసారి మరలా అవును. ఇప్పుడు ఒకటి చెప్తా గోపి తమ్ముడా,
సంపాదించినారు, తోచారు అంటావే, ఇంకా మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారు? సంపాదించుకోవడానికి శాసనసభ్యులుగా ఎందుకైంది నగరి నుంచి? ఎందుకైంది? అభివృద్ధి ఏమి చేయనప్పటికీ ఏం అభివృద్ధి అన్నా కావాలి కదా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా ఏమన్నా అభివృద్ధి కావాలి కదా అనేది నా పాయింట్. అంటే ఏం అభివృద్ధి కాకుండా, నియోజకవర్గం అభివృద్ధి కాకుండా శాసనసభ్యురాలుగా ఎందుకు, మళ్ళా మంత్రిగా ఎందుకు? అర్థం కాలా? నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా, రోజా గారు కూడా అభివృద్ధి చెందకపోగా, ఇంకా శాసనసభ్యురాలుగా ఎందుకు, ఈ ప్రోటోకాల్ ఎందుకు, మంత్రి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటా నేను. అదే ఇంకా అధికంగా అభివృద్ధి చెందారంట మరి తప్పకుండా కదా. అంటే ఇప్పుడు మీరు కూడా అంతర్జాతీయ కార్యదర్శి కదా, మీరు ఎంత డబ్బులు ఇచ్చారు జగన్ గారికి? నేను జగనన్న మీద ప్రేమతో పనిచేసేటువంటి వ్యక్తిని. ఎక్కడైనా సరే, అందరూ అట్లే కాదు, నువ్వు ఎక్కడే ఓపెన్ ఛాలెంజ్ నేనా ఇది, నువ్వు ఎక్కడైనా సరే సీమరాజా అనేటువంటి వ్యక్తి మన వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర, నాయకుల దగ్గర ఈ డబ్బులు తీసుకొని ఈ విధంగా పనిచేస్తున్నాడు అని నువ్వు గన నిరూపించినావంటే దేనికైనా సరే నేను సిద్ధం. అంటే డబ్బులు లేదు నువ్వు పార్టీ వారిని నేను నాకు ఇచ్చిన ఆఫర్ చేశాక నేను తీసుకునేవాడిని కాదు. అంటే స్వచ్ఛందంగా పనిచేస్తావు పార్టీకి? అవును, స్వచ్ఛందంగా పనిచేస్తా. అన్న మీద ప్రేమ, వివేకం సార్ అంటే అభిమానం. నవ్వుతావేంది? నవ్వుతావేంది నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతా ఉంటే? వివేకం సార్ మీద అభిమానము, జగన్ అన్న మీద ప్రేమ, వైసీపీ పార్టీ 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేదే లక్ష్యం. అదే లక్ష్యంగానే నేను ముందుకు పోతా ఉండా. మరి మీ వివేకం సార్ చంపేశారు కదా? అవును, అవసరం లేదు కాబట్టి చంపేశారు. అంటే ఇంకా అవసరం లేకపోతే చంపేస్తారు, అవసరం ఉంటే వాడుకుంటాం. ఇప్పుడు సర్మిలను వాడుకున్నాము, ఏమైంది ఇప్పుడు? అదే ఎంపీ స్థానం గెలదంట కడపలో. ఎట్ట గెలుస్తుంది? అవును కాదు, మీరు గెలవరంట కదా. ఎవరా? మీరు. చూద్దాంలే, 2 రోజులే కదా. 2 రోజులే కదా. 2 రోజులే కదా తమ్ముడు, చూద్దాం. 2 రోజుల తర్వాత మళ్ళా చూద్దాం, ఇబ్బంది ఏముండదా, నో ప్రాబ్లం. ఈ షర్మిల గారికి ఎంత డబ్బులు మీ అన్న? ఎంతైనా ఇవ్వాల్సి వస్తుంది, కుటుంబ విషయాలు మాట్లాడారు. అంటే వాళ్ళే బయట మీడియా ఛానల్. అవునయ్యా, అవును. నేనేం చెప్తాను, వాళ్ళ ఆస్తులు తగాదాలు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, డబ్బు పరంగా ఉంటది, ల్యాండ్లు పరంగా ఉంటాయి, భూముల పరంగా ఉంటది. ఇవన్నీ కూడా మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. పూర్తిగా తెలిసి పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడితే చూసేటువంటి వాళ్ళు కూడా ఒరే సీమరాజాకి తెలుసు కాబట్టి మాట్లాడినాడరా అంటారు. మనకు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడితే అది అట్నే ఉంటది. నేను ఏది కూడా మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా, నిజాలే మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడు మా పార్టీలో అంటే నేను ఒకటి, అది అందరికి తెలుసు. అదే విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి కూడా నా దగ్గర సగమే ఆన్సర్ ఉన్నది కాబట్టి నేను దాన్ని రివీల్ చెయ్యను. సో ఇంకోటి వచ్చేసరికి మీ పార్టీలో ఎవరైతే మంత్రులు ఉన్నారో, సో వాళ్ళు మంత్రుల్లో కూడా ముఖ్యంగా అంబటి రాంబాబు మళ్ళీ రిపోర్టింగ్ చేపిస్తానని మొన్నదాకా వాదన చేశారు. ఆయన పట్టించుకోవట్లేదు అంట ఈసీ వాళ్ళు కూడా. రాష్ట్ర ప్రజలే పట్టించుకోలేదు, సంజనా సుకన్యాలు పట్టించుకుంటారు మాటలు, నేను కూడా పట్టించుకుంటారు. సంజనా సుకన్య తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అంబటి రాంబాబు మాటలు పట్టించుకోరు. ఇట్స్ ట్రూ. మరి మాచర్ల వారం వచ్చేసరికి మాచర్ల వారం ఏమైంది? మీ అన్న ఇది పలగొట్టాడు, మీ పార్టీ ఎమ్మెల్యే ఏం పలగొట్టాడు, అదే పాము పోయిందని పలగొట్టాడు అది చెప్తాం. బయటికి రాగానే ఒక టీడీపీ కార్యకర్త నెత్తి పలగొట్టారు, ఇంకొక ఆయన బెదిరించారు, మరొక పిల్లలనేమో కొట్టారండి, పిల్లల్ని కూడా కొట్టారండి ఎమ్మెల్యే తమ్ముడు. పాపం అది నాకు కూడా భలే బాధ వేసింది. ఎందుకంటే ఎవరినో లేడీని కడుపులో దాన్ని లోపల ఇంత అరాచకం చేస్తున్నప్పుడు మళ్ళా మాట్లాడతావే. మాచర్ల గెలవదని చెప్పి నేను ఎప్పుడో చెప్పినా, నువ్వు కావాలంటే రివీల్ చేసుకొని చూసుకున్నా వీడియోలు. మాచర్ల గెలవదు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి, గొంతులు కోసినారు, చంపినారు, ఆడవాళ్ళు కొట్టినారు, తన్నారు, నిండు గర్భిణీని కూడా కాలుతో తన్నిన ఘటనలు ఉన్నాయి మాచర్లలో. సో నేను ఎప్పుడో చెప్పినా మాచర్ల గెలచదు, టికెట్ ఇద్దు పిన్నెల రామకృష్ణారెడ్డి గాని కూడా చెప్పిన, టికెట్ ఇవ్వద్దు మాచర్లలో, పిన్నెల రామకృష్ణారెడ్డి గెలవడు, జోలకంటి బ్రహ్మారెడ్డి గెలవబోతా ఉన్నాడా, వీడికి ఇచ్చి వేస్ట్. ఎందుకంటే వీళ్ళు అరాచకాలు భయంకరంగా చేసినారు, వాళ్ళ తమ్ముడు మరీ ఎక్కువ, కడుపులో తన్ని వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే కూడా బయట తలుపు గోళ్ళెం పెట్టుకొని హాస్పిటల్ కూడా పోనీకుంటా అంత అరాచకం చేశాడంటే నాకే భలే బాధ వేసింది. అప్పుడు తెలుస్తానే ఆ విషయం తెలుస్తాను, ఎందుకు ఇంత అరాచకాలు చేయాలా, బ్రిటిషా ఇది ఏమన్నా, ఆఫ్ఘనిస్తానా మాచర్లా ఏమన్నా,
ఆఫ్ఘనిస్తానా, పాకిస్తానా, తజికిస్తానా, లేదంటే కరాచీనా, ఏంది ఇది? మన ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఉండేది. 151 మంది శాసనసభ్యుల్లో ఈడొక శాసనసభ్యుడే కదా. ఈడు బతుక్కి ఎందుకంత అంటే నేనే గంజాయి ధరలు ఇచ్చాడు, గంజాయి హైదరాబాద్ గంజాయి ధరలు ఇచ్చాడు సాగర్ మీదుగా. ఈ నుంచి మళ్ళా అక్రమంగా మద్యం తెచ్చాడు. ఆ నదిలో అది ఆడ పోయి తాగంటా ఉంటే ఆ బోట్ల వాళ్ళ మీద, చేపలు పట్టే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కడితే సాగర్ దగ్గర ఆ సాగర్ కాడి నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క దాటియాలంటారు. వాడు ఒకడు పాపం వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఒక సోదరుడు, చేపలు పట్టే సోదరుడు పాపము హ్యాంగింగ్ అదే ఊరేసుకొని బోటుకు కట్టుకొని దూకేసినాడు. ఆయన ఊరేసుకుని బోటు గడ్డు దూకేశాడు సాగర్ లో. అంత అరాచకాలు చేసినాడు. ఆ రోజు కూడా నేను గట్టిగా మాట్లాడినా, ఇది తప్పు, మీరు చేస్తాం తప్పు, మీరు గెలవలేరు, ఇది ఈ మాదిరి మనం చేయకూడదు. చెయ్యి ఎవడు అరాచకాలు చేయలే మా పార్టీలో. అందరూ చేశారు. ఎవడు డబ్బు సంపాదించుకోవాలా, ఎవడు మైనింగ్ చేయలా, ఎవడు అక్రమంగా ఇసుగు తోలా, ఎవడు అక్రమంగా మటకాలు ధరలీలా, గుట్కా వ్యాపారాలు చేయొచ్చరి, మటకా వ్యాపారాలు చేయొచ్చరి, ఇసుక చేయొచ్చరి, గంజాయి చేయొచ్చరి, డ్రగ్స్ చేయొచ్చరి, అక్రమంగా ఎర్రచందనం రవాణా చైనాకు, హాంకాంగ్ కు తరలిచ్చరి. ఇన్ని దందాలు ఉన్నప్పుడు ఈ కల్తీ ఇది తెలంగాణ నుంచి పిన్నెలుగాడి ముందు తెచ్చితే ఒక డబ్బులు తెచ్చి ఓడి ఆడిన పట్టుబడినాడంటే వీడికి సంబంధం లే. ₹1,00,000 2 లక్షలు ఆ స్టేషన్ లో డబ్బు కట్టాలా, బయటకు రావాలా. ఎవడు కట్టాలా 1,00,000 2 లక్షలు? ఎవడైతే ముందు తేనిపోయినాడో, ఎవడైతే సరుకు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ధరలేనిపోయినాడో వాడే కట్టాలా. అటైనా ఈడు కట్టేమన్నా ఇడిపించుకొని వచ్చాడంటే అదిలే. ఓడ ఆ బాధ తట్టుకోలేక బోటుకే ఉరేసుకొని నెలలో దూకి చచ్చిపోయినాడు. చేపలు పట్టేవాడికి ఈత రాదా? చేపలు పట్టేటువంటి సోదరుడికి ఈత రాదా? వాళ్ళు గంగపుత్రులు బ్రహ్మాండంగా వాళ్ళకి గజీత కాళ్ళు. వాళ్ళు ఎంత దూరమైనా ఈత కొట్టుకెళ్తారు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం ఆ గంగమ్మ తల్లి ఇచ్చి ఉంటది. అటువంటి వ్యక్తి హ్యాంగింగ్ వేసుకొని చనిపోయినాడు. వాడు పిల్లలు ఏం కావాలా, వాడు భార్య ఏం కావాలా, వాడు అమ్మాయి ఏం కావాలా, వాళ్ళ నాయన ఏం కావాలా? అంటే ఇవన్నీ మీరు మీ నాయకుడికి ఎందుకు? నేనేం చెప్తున్నానంటే ఇది తప్పు. మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అరాచకాలు అని చెప్తున్నా నేనేం మావోడేం చేయలేదు, మావోడు పెద్ద సాంప్రదాయి అని చెప్పి నేను చెప్పలా. చేసిన తప్పులు చెప్తున్నా, చేసిన ఒప్పులు చెప్తున్నా. అది ఇవన్నీ నువ్వు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్ళాము. మా మాట ఈ మాట లేదా? ప్రధాన కార్యదర్శిగా ఉండి మీరు ఇంకేం ఉపయోగం? అవునయ్యా, ఉంటారు కదా కొంతమంది బ్రోకర్లాడా. ఎవడో నీకు అన్ని చెప్పాలనా? ఎవడో బ్రోకర్లు అంటే నీకు చెప్పాలనా? నువ్వు అయ్యవైతే నీకు చెప్పాలనా? తెలిసిన వాళ్ళకి తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పాల్సిన అవసరం కాదు సార్, జనాలకు తెలియదు కదా. తెలుసయ్యా, అందరికి తెలుసు. జనాలు ఏమి అంత ఎర్రిగా ఏమి లేరు, జనాలకు బ్రహ్మాండంగా తెలుసు. అంటే జనాలకు తెలుసు అంటారు, జనాలు ఇంకా శుద్ధ పూసలు చేశారు మీరు. జనాలకు తెలుసు అని చెప్పినా నేను అవన్నీ ఏం మాట్లాడాలి. జనాలకు తెలుసు. 175కి 175 అన్నారు. 178 మిగతా 2 అస్సాం, 2 కాట్పాడి, 1 కాట్పాడి తిరువల్లూరు, 2 తమిళనాడు, 1 అస్సాం, మొత్తం 170. మరి మీరే చెప్పారు కదా పిన్నెలు ఓడిపోతాడు. ఆంధ్రాలో కాదే నేను చెప్పేది. ఆ 3 వచ్చాయి కదా, 7 3 పోయినా ఆ 3 కవర్ చేసి 175 గెలుచాము. ఓకే, ఇక్కడ 3 పోయినా 3 కవర్ చేస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఉండాలి కాబట్టే కదా కూర్చొని మాట్లాడుతున్నావు, ఉండాలి కాబట్టే కదా నువ్వు నా ఎదురు కూర్చొని మాట్లాడుతున్నావు. సరే, నిన్న వచ్చిన కేకే సర్వే అంటే 21కి 21 జనసేనకి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాడు. దానికి నువ్వు చెప్తావు? చూద్దాం. అంత కాన్ఫిడెన్స్ అతను ఎందుకు చెప్పారు? ఎందుకంటే లాస్ట్ టైం అతను కూడా వైసీపీకి 151 వస్తాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టే వచ్చాయి. ఈసారి కూడా అట్లా ఎందుకు రాదనుకుంటున్నారు మీరు? రాదని నేను అనుకుంటా. అదే ఎందుకు అనుకుంటున్నారు అన్న? మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి చెప్పండి. సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి చెప్పండి. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించినాం. అభివృద్ధి కదా? అభివృద్ధే కాదా? గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా సరే, ఉమ్మడి కడప జిల్లా గానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ఇన్ని పోర్టులు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎక్కడైనా సరే 25 టన్నులు 25 టన్నుల కంటైనర్ బ్రెజిల్ నుంచి డ్రగ్ రావటం అనేది ఏంది? ఇది ఒక చరిత్ర కదా, ఇది ఒక హిస్టరీ కదా, ఇది అభివృద్ధి కదా? ఇది అభివృద్ధే కదా? అది అభివృద్ధి. అది డ్రగ్స్ గంజాయి అభివృద్ధి.
మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టడం ఇది అభివృద్ధి కదా? ఎవడైనా తాకట్టు పెట్టాడా? నీ షేర్ ఎంత వచ్చింది దాంట్లో నుంచి? చెప్పేది నువ్వు నువ్వు క్వశ్చన్ వేసినావు, ఉమ్. సమాధానం విను, చెప్పండి. మళ్ళీ మాట్లాడు. ఓకే. అదే విధంగా సచివాలయం తాకట్టు పెట్టడం అనేది ఇది అభివృద్ధి కదా? ఎవడైతే మందు బాబులు ఉంటారో మందు తాగేటువంటి వ్యక్తులు కిడ్నీలు లివర్లు ఎత్తుకోమని తాకట్టు పెట్టడం అంటే ఇది అభివృద్ధి కదా? సిపిఎస్ రద్దు చేస్తాం వారానికి అని చెప్పి చేయకపోవడం ఇది అభివృద్ధి కదా? చేపల మాటలు, ఫిష్ మాటలు, మటన్ మాటలు రావటం అంటే ఇది అభివృద్ధి కదా? నవ్వుతావేమో. నవ్వు వస్తున్నాయి మీ అభివృద్ధి చూస్తున్నా. అవును, అభివృద్ధి కదా. చెప్పండి. మరి రోడ్లు బాగా వేస్తే ఎక్కువ స్పీడ్ పోయి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి రోడ్లు వేయకుండా సాలియటం అనేది అది అభివృద్ధి కదా? గుంతలు ఉంటే స్లోగా పోతారు కదా, ప్రాణహాని ఉండదని చెప్పి ఏం తప్పు కాదు కదా అది. ఇప్పుడు రోడ్లు అనేటివి నువ్వు కరెక్ట్ గా వేసినావంటే, రోడ్లు బాగున్నాయంటే స్పీడ్ ఎక్కువ కొడతారు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి రోడ్లు వేయకుండా గుంతలతో ఉన్నాయంటే గుంతలు ఉన్నప్పుడు స్లోగా పోతాడు చూసుకోండి. చాలా బాగుంది అభివృద్ధి. ఇది మరి ఇంతకన్నా అభివృద్ధి ఇంకేం కావాలా? మద్యపాన నిషేధం చేస్తామన్నాము, డబ్బులు పెంచారు, చెయ్యలా. మద్యపాన నిషేధం చేయకపోగా మేమే తయారు చేసి మేమే మా వైన్ షాపుల్లోకి అమ్ముకుంటా ఉంటాం, ఇది అభివృద్ధి కదా? చంద్రబాబు నాయుడు అయితే పక్క రాష్ట్రం నుంచి తెచ్చేవాడు ముందు. మేము అట్లా అంటే మేమే స్పిరిట్ తెప్పించి మేమే ఇక్కడ పులివెందుల్లో, వేంపల్లో, బత్తాయి చెట్లలో రెడీ చేసి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అభివృద్ధి కదా ఇది. మరి ఇన్ని అభివృద్ధులు చేసినప్పుడు ఇంకేం కావాలి మీకు? అంటే వైన్ షాప్ కి వెళ్తే మనం ఓన్లీ క్యాష్ హ్యాండ్ కదా, స్కానర్ ఉంది పెట్ట మీరు ఆడ. స్కానర్ మాకేం పని? ఇప్పుడు ఎలక్షన్ టైం ఉన్నాం, ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ టైం, ఆయా మండలాల్లో ఉండేటువంటి వైన్ షాపుల్లో ఈ మండల పార్టీ ప్రెసిడెంట్, నువ్వు మా పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్, నేను అసలు కానలే చెప్తా అయినయ్యా. సపోజ్ నువ్వు అయినా కూడా మేము చేర్చుకోలే కానీ ఇప్పుడు నువ్వు ఉంటావు సపోజ్, నీ దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ డబ్బులు, క్యాష్ అంతా కూడా. అదే నువ్వు డిజిటల్ పేమెంట్ అయితే నీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బొక్క భూషణం ఇదంతా ఉంటది. సాయంత్రం వచ్చిన కలెక్షన్ నువ్వు ఎత్తుకోపోతావు, ఎత్తుకొని పోయి మండలం అయిపోతే ఏ పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో వార్డు మెంబర్లకు అందరికి బూతులు వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. మరి ఎంతానికి వేసారు? మధ్య మీద గట్టిగా వేసారు, బాగానే వేసాం. బాగానే వేసారా? సుమారు ఎన్ని కోట్లు? ఒక దీవెని కొనాలంట, మాకు దీవెని కొనాలంట. అయిపోయింది, కొన్నాం ల్యాండ్, అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మొన్న. అందుకే కదా లండన్లో ఇన్ని రోజులు ఉండింది. డబ్బులు మొత్తం ఎట్లా తరలిచ్చారు? ఇక్కడి నుంచి ఎట్లయినా తరలిస్తాం, కంటైనర్లో ఎట్లయినా తరలిస్తాం. ఎట్లయినా తరలిస్తారు అంటే ఇంక శివాజీ సినిమాలో ఒకటి ఉంది కదా, ఇక్కడ నుంచి డిజిటల్ పేమెంట్ చేసి ఆడికి వెళ్ళి లండన్ నుంచి ఒక వ్యాన్ వేసుకొని వస్తారు, బండి అంటే వచ్చినాయి డబ్బులు. వచ్చుంటాయి, అని డబ్బులు మొత్తం వేసేసారు. అక్కడ వేస్తాం సార్. 2024లో గెలిస్తే ఇంక వేరేగా ఉంటుంది సీను, ఇంక వేరేగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం దూచేస్తారు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేనా సరే పోలవరం కడతాడు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరాన్ని పూర్తి చేస్తాడు. ఆ గట్స్ ఉన్నాయి ఎవరికన్నా? రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మే గట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు. మరి మా ఓడికి ఉంటాయి. అదే పులివెందుల పులి అంటే అంత ధైర్యం చెప్తున్నాను. మరి అవును, ధైర్యంగానే చెప్తాం కదా. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి నిద్రపోతాయని చెప్తున్నావా? ధైర్యంగానే చెప్తున్నాం కదా. మరి రోజు చెప్తా నేను, ఈ రోజు కాదు. నీవు ఈ రోజు కొత్తగా చూస్తున్నావు, ఎప్పుడు చూస్తున్నాను నేను కూడా. నన్ను ఈ రోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మి పోలవరం కట్టేదానికి అన్న సిద్ధంగా ఉన్నాడు. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి మీరు అనవసరంగా మీ పార్టీ నాయకులు, ఆయన వల్ల ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. మీరు ఆయన వల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు కింగ్ మేకర్ అట్లా కాదు, ఈసారి మాత్రం మీరు భూస్థాపితం అయిపోతారు. ఎందుకంటే 21 కూడా వేస్తున్నారు. నిన్న వచ్చిన సర్వే ద్వారా చెప్తున్నా, 21 కూటమి 130 సీట్లు సంథింగ్ వస్తాయంట. అవన్నీ గెలిస్తే మీరు అన్ని ఎక్కడ అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళారు. ఇప్పుడు మీరు అదపాతానికి వెళ్ళిపోయారు. అట్లా మీకు ఇంకా బాధ అనిపించట్లేదు? నాకేం బాధ అనిపిస్తుంది ఆయన జోలికి ఎందుకు వెళ్ళాం మనం అని. ఆయన జోలికి వెళ్ళకూడదనే నేను కూడా చెప్పిన. ఎందుకంటే ఫస్ట్ ఇదే పెళ్లి గురించి మాట్లాడతా అది ఇది అంటా ఉంటే వద్దురా స్వామి, మనకు ఆ పేపర్ రాయించేవాడు ఒకరు ఇదిగా రాయించాడు, వద్దని చెప్పిన. మా వాడికి మళ్ళీ ఏం చేసినారు, చీర కట్టినారు, బొట్టు పెట్టినారు, పాపడు పిల్లలు పెట్టినారు, పెళ్లికి రెడీ ముస్తాబు చేసినారు. 4 పెళ్ళాం అని చెప్పి ఇప్పుడు ఆ పిఠాపురంలో చూస్తే 4వ పెళ్ళాం తాలూకా అని చెప్పి కూడా నెంబర్ ప్లేట్లు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా వాడు ఒకటి సీమరాజా తాలూకా అని చెప్పి కూడా వేసుకున్నాడు. అవును, నీకు ఫ్యాన్స్ అయిపోయారు. సీమరాజా తాలూకా అని చెప్పి కింద నెంబర్ ప్లేట్ లో వేసుకున్నాడు. దానికి ఏం చేద్దాం? కొంతమంది బాబాని చంపినోడు తాలూకా కూడా అంటున్నారు, వేశారు. చూసాను నేను కూడా, నాకు కూడా పంపించినారు కొంతమంది. అంటే ఇంత వ్యతిరేకత వచ్చినా సరే నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా మీ పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నావు? ఖచ్చితంగా గెలవాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగకపోయినప్పటికీ ఈసారి మాత్రం 2024లో తప్పకుండా భారీగా అయితే అభివృద్ధి జరుగుతుంది బ్రదర్.
అంటే ఇప్పుడు రేపు పొద్దున మీ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫుడ్ ఎలా ఉంటది? ఫుడ్ కి ప్లేట్ ఎంత పెడుతున్నారు? సుమారు ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటది. అదే సుమారు ఎంత ఉంటుంది ప్లేట్? ఎంత ఉంటది అంటే నేను పోతే కదా, అంటే నువ్వు దగ్గర ఉండి ఏర్పాట్లు చూసుకుంటావు కదా. పోవాలా, రేపు వెళ్తాను. ఎన్నో తారీఖు? రేపు 3వ తారీఖు బయలుదేరు. 3వ తారీఖు సాయంత్రం బయలుదేరుతాను. ఎక్కడ ఏర్పాట్లు? వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే. ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద సరిపోతారా జనాలు? సరిపోతారు దాని మీద సరిపోతారు. దాని మీద సరిపోతారు. ఇంకా బయట బీచ్ లోను అంతా మొత్తం సెట్టింగ్లు గిట్టింగ్లు వేసి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంట్లో సెట్టింగ్లు వేసాం 5 కోట్లు పెట్టి, ఒక్క బీచ్ లో వేయలేము సెట్టింగ్ లో. అంటే ఈసారి గుడివాడ అమర్నాథ్ కూడా ఓడిపోతున్నారు అంట కదా. గుడ్డు పగులుతుంది ఈసారి. ఎవరు ఓడిపోతాడా? దేనికి? ఎవరు చెప్పారు? అయిపోయిందండి, సీన్ అయిపోయిందండి. ఏం లేదు, ఈసారి 2024లో గెలిచాలా, కోడిగుడ్డు పిగలాలా, పిల్ల బయటకు రావాలా, కంపెనీలు తేవాలా, మన రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేయాలా, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి పనులు చేయాలని మేము సంకల్పంతో మేము ఉంటే నువ్వేందా అట్ట మాడతావు? అంటే మీ జగన్ గారి చైన్ అభివృద్ధిలో 2 చెప్పు. చైన్ 2 చాలు, ఎక్కువ. అన్ని చేశాడు. చైన్ అన్ని చేశాడు. చేయిందాడా? చైన్ చెప్పు. నువ్వు చెప్పు. ఏదో ఇది చేయలేదండి. రాజధాని కట్టాడా? రాజధాని కూడి పెడతాదా? కూడి పెట్టకపోతే ఉపాధి కల్పిస్తుంది కదా నిరుద్యోగులకి. నేనన్నమాట కాదు, మా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బిఎఫ్ మసూదన్ రెడ్డి రాజధాని కూడి పెడతాదా అన్నాడు. అర్థమైందా? నేను అదే కోణంలోనే పోతా, రాజధాని కూడి పెడతాదా అంటున్నా. మరి దానికి ఏం చెప్తాం? అంటే నువ్వు మీ ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి ఒకే కోణంలో ఆలోచిస్తారు. బట్ బయట నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు ఉండగా పరుగులు పెట్టించి కట్టించాడు. పోలవరాన్ని కూడా అదే విధంగా కట్టించినాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు బిల్డింగ్లు కట్టినాడో వాటిలో గబ్బిలాలు తిరుగుతున్నాయి. డిమాన్స్ట్రేషన్ కూడా చేశాడు వచ్చిన 10 రోజులకి. వాటిలో గబ్బిలాలు తిరుగుతున్నాయి, చెట్లు మొలిచినాయి. మా ఓడి ఆడ అడుగు పెడితే ఆడ చెట్లు మొలచటమే. అభివృద్ధి అనేది మాకు తెలియదు. మాకేం అవసరం అభివృద్ధి? ఏం కావాలా? మద్యం అమ్ముకుంటుంది, ఇసుక అమ్ముకుంటుంది, మైనింగ్ చేసుకుంటుంది, ఎర్రచందనం అమ్ముకుంటుంది, గంజాయి అమ్ముతుంది, డ్రగ్స్ తెచ్చుతుంది. సరే, ఇంకేమన్నా రాష్ట్రానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పాటు కావాలంటే ఏదన్నా ప్రభుత్వ ధనం, ఏదన్నా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ బిల్డింగ్ లో వాటి కలెక్టరేట్లు అవి తాకట్టు పెట్టి తెచ్చుతాయి. ఇంకేం కావాలి మాకు? మా ఓడేమో ఇంట్లో నుంచి బయటకు రాకపోయా, హెలికాప్టర్లో పైన పోతా ఉన్నా కింద చెట్లు నరికితిరి. ఏంది? ఏమవుతుంది? ఎవరికైనా మా వాడు ఒకవేళ పులివెందులు పోవాలన్నా కూడా నవ్వుతావేమయ్యా నువ్వు? చెప్పండి. నవ్వుతావు? నవ్వు వస్తుంది అంటే నేను మాట్లాడేదా? చెప్పండి. ఏమన్నా మా వాడు పులివెందులు పోవాలన్నా కూడా ఒక 1000 మంది పోలీసులు వలయం, తోగుడు పనుల కూడా ఇంట్లో కూర్చొని పెట్టి షటర్లు వేసి పరదాపట్లు బారికేళ్లు కట్టుకుని బ్రహ్మాండంగా పోయా వచ్చా. మాకెందుకు? ఇంకా 151 స్థానాలు మేము గెలిచినప్పుడు మేము ఆడిందే ఆట, పాడిందే పాట కదా. మళ్ళీ మేము మాకెందుకు ఇంకా ఎన్ని? మరి ఇప్పుడు వేణుస్వామి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఆయన చెప్పిన మాటలు ఎట్లా ఉండదంటే, కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు, ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, ఓడిపోయింది. ఈసారి మరలా మీ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. అంటే ఆయన చెప్పింది ఓడిపోద్ది అని. అది ఎట్లా? పోయినాడు, ఇప్పుడు అస్సాం పోయినాడు. మీ ఫ్రెండే అంట వేణుస్వామి, తెలుసా నీకు? అస్సాం పోయినాడు తెలుసా? అస్సాం పోయినా? ఎందుకు? మీ దాటిని తట్టుకోలేక? దాటిని తట్టుకోలేక చెప్తా ఉండే. ఎందుకు పోయినాడు? స్టేటస్ పెట్టిందా? ఎవరు? వేణుస్వామి స్టేటస్ పెట్టాడా? నిజమయ్యా, నవ్వుతావు. చూపండి ఏమైంది? నేను నిన్న వినాడు, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. మా ప్రజలకు కూడా చూపి ఒకసారి. స్టేటస్ కూడా వస్తాయని మీకు? నిన్న వినాడు. అబ్బా, అంటే మీ దాటిని తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నాకు దాడిని కాదు, ఆయన శత్రు నినార్థం అంట ఏందో రకరకాల. ఆయనకి ట్రోల్స్ అంటే బాగా ఇష్టం అంట కదా. ఇష్టమైతే కానీ మనకేం, నేను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదయ్యా. నువ్వు మాట్లాడినటువంటి బఫూన్ మాటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు మాట్లాడిన డెకాయిట్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మా అన్నను మెంగబెట్టొద్దురా అవులే అని చెప్పిన. దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, కంటికి కనబడకుండా పోయింది. రేవంత్ రెడ్డికి అసలు రాజకీయ పరిస్థితి బాగలేదు, రాజకీయ భవిష్యత్తు బాగలేదు అన్నాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్నాడు, కంటికి కనబడకుండా పోయింది. ఇప్పుడు మా అన్న కాడికి వచ్చినాడు, దినాక మేము పోయేదానికా? ఏమయ్యా మమ్మల్ని బొమ్మనే అట? మా వాళ్ళు గెలుస్తారని బ్రహ్మాండంగా బెట్టింగ్లు వేసుకొని రకరకాలుగా ఎన్నో రకాలుగా పని చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్ని చేసుకుంటా ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావా? నీకేం సంబంధం? కుక్క కేసెట్ బిస్కెట్లు ఇచ్చే ఏమైనా మాట్లాడతావా? ఇప్పుడు నేను పని చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నా మాట ఏ విధంగా ఉంటది, నీ మాట ఏ విధంగా ఉంటది ఆలోచన చేసుకో.
మేము మాట్లాడుతున్నాం అని చెప్పి ఇప్పుడు శత్రు నినార్థం అంట, శత్రు ఇది కోసం అంట, బొక్క అంట, భూషాణం అంట. నేను ఒకటే అడిగిన గోపి అని నేను ఒకటే అడిగిన గోపి, నీలో అంత కలేజా ఉంటే నువ్వు అంత కరెక్ట్ గా నికార్సైనటువంటి జ్యోతిష్యం చెప్పగలిగినోడు అయితే వివేకం సార్ని చంపింది ఎవరో చెప్పని చెప్పిన, నీ కాళ్ళకు దండం పెట్టుకొని పోతా. నేను మాట్లాడు చెప్పారా మరి? చెప్పలేదా? ఈ బుద్ధుడికి చెప్పలా, ఈ పొద్దురు చెప్పలేదు. మీ ఛానల్ ద్వారా అన్న దీన్ని ఒక రోజు చేయండి. చేస్తా, ఇప్పుడు బాగుంది అదే చేస్తా. అంటే ఆయన చేసే పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎట్లుంటాయి చెప్పా? నాటుకోళ్ళు, సారాయి, ఈ సారాయి, నువ్వు సారాయి తాగుతావా? నేను చెప్పేది చెప్పండి చెప్పండి. నువ్వు సారాయి తాగుతావా, వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, బ్రేజర్ తాగుతావా, సింగిల్ మాల్టా, డబుల్ మాల్టా, శివాస, జానీ వాకరా, తీర్చేసా, రకరకాలుగా నువ్వు నేను పలాంది తాగుతానంటే అది పూజలో పెడతాడు. అది ఈడు రొంత తాగి ఓడొంత పోతాడు, తాగి ఉచ్చంత తాగి ఎంత ఎట్టున్నాడో చూడు మనిషి. నీది నువ్వు వంగి నువ్వు వంకోని కాలి బొట్టనాయలు చూడరా ముందు, మళ్ళీ జుజ్జు ప్రపంచం అంతాను అని చెప్పిన నేను. తప్పది? తప్ప? కరెక్టే. మరి నువ్వు వంకోని నీ కాలి బొట్టనాయలు చూడు, నీ కాలి బొట్టనాయలు గోరు కనపడిందంటే నువ్వు ఎవరు జాతకమైనా చెప్పు. వీడికి ఏమి లేదు, ఒక పప్పు ఉన్నది ఏడో ఒకటి ఉన్నది షేరింగ్ లో, ఆడు కూర్చుంటాడు, సీసీ కెమెరాలు పెడతాడు. వీళ్ళు ఏం మాట్లాడతాం, కొద్దిగా ముందుకి వినాక వీళ్ళు ఏంటంటే మాట్లాడతారు కదా, ఆ మాటలు తెచ్చి ఈ మీడియా ముందు చెప్తారు. ఈ మీడియా కొన్ని మీడియాలు, నేను అందరిని అంటాం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే వీడి దగ్గర వీడి మోచేతి నీళ్ళు తాగుతా పనిచేసేటి కొన్ని ఉన్నాయి. వాళ్ళ గారు బి కూర్చుంటాడు, మాట్లాడతాడు. మరి ఇప్పుడు మీరున్నారు, నన్ను ఎన్ని రోజుల నుంచి ఇది చేస్తున్నారు. అవును, నేను ఇంటర్వ్యూ దొరకడానికి దాదాపు ఒక 10 రోజుల నుంచి బాగా కష్టపడి తీవ్రంగా ప్రయత్నిస్తే ఈ రోజు దొరికింది. నేను పోతే ఛానల్లో పోతే ఈ ఛానల్లో గంట, ఆ ఛానల్లో గంట, నాకు ఒక రోజుకు ఒక 20 ఛానళ్ళు వచ్చాయి. అవును, మనకు అంత అవసరం లేదు. మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. మన తన ఏదో గోపి అన్న అని వచ్చినావు, సరే కూర్చొని మాట్లాడదాం అని చెప్పి మాట్లాడుతున్నాం. అంతవరకు తప్ప మనం ఎగమలుకోని పోతే అట్నే ఉంటది పని. ఇది ఇడి బతికైతుంది. ఎందుకు అవసరమా? ఎరగది సారు. అంటే ఇప్పుడు పూజకి ఎంత తీసుకుంటాడు సుమారు మనోడు? మనకు తెలియదు. బయట ఒక 4 లక్షలు తీసుకుంటాడు పూజ. 4 లక్షలు అంట. ఎందుకంట? ఎందుకు 4 లక్షలు అంట పూజకి? వీడు మనిషిని కరెక్ట్గా చూడలేడు. వీడు 40 లక్షలు ఎందుకు రాయన? అంటే హీరోయిన్ దగ్గర బాగా డబ్బులు వసూలు చేస్తాడు. చేస్తాడు. ఆ పూజలు అంటాడు, ఈ పూజలు అంటాడు, ఆ ముందు అంటాడు, ఈ ముందు అంటాడు. అంత తాగేది ఈడే, తినేది ఈడే. ఆ కోళ్ళు తింటా ఊళ్ళది కదా, ఊళ్ళలో ఇంకా ఇన్ని చెప్పకూడదు. చెప్పు చెప్తే జనాలు నేను బూతు మాట్లాడదాం. మాట్లాడేమైంది? ఊళ్ళలో జాతర అంటారు. అది ఈడి పని. అది మా రాయలసీమ మాటలో చెప్పాలి. రాయలసీమ మాటలది. నేను ఏ రోజు కూడా అసభ్యకరంగా ఒక్క మాట కూడా మాట్లాడను. అంటే మన వేణుస్వామికి క్రష్ కూడా ఉందంట. ఎవరు చూసి ఈ మొహం చూసి ఈ దునపోతు మొహం ఉంటది, నిన్ను చూడుతుంటది చూడు మొహం, ఈనేదానికి రెడీగా ఉంటది. అట్లాంటి దునపోతు మొహం ఏంటిది, ఈ దునపోతు మొహం చూసి ఎగబడతారు. హీరోయిన్లు కూడా మేడమే దగ్గర ఉండి ప్రోత్సహిస్తారు అని చెప్పినాడు. ఆ వీడియో కూడా చేశాను, నేను చేసా ఆ వీడియో. ఎందుకు ఎందుకు లేకపోతే వదిలి బేకారు నాకు ఉంటాడు. సరే వదిలేస్తా. ఫైనల్ ఆయన గురించి ఒక మాట, ఆయన చెప్పినట్టుగా మీ పార్టీ గెలిస్తే గెలవదా? ఓడి చెప్పింది బొక్క, నేను చెప్తాను అంటే ఆయన ఆస్ట్రాలజర్ కదా, బొక్కలో ఆస్ట్రాలజర్. నేను చెప్తా ఒకటి జాతకం నా ఎదురు కూర్చుంటే నాకంతా తెలుసు. వీడు ఏమి చేసింది తెలుసు, వీడు ఏమేమి పనులు చేసింది తెలుసు. ఆయన పెద్ద పెద్ద మినిస్టర్లు, సీఎంలు, అదర్ కంట్రీస్ కి సంబంధించిన వ్యక్తులు కూడా బాగా పరిచయం ఉందంట. ఉండిలే ఉంటది. గోపి నీకుండేది నీకుంటది, నాకుండేది నాకుంటది. అవునా కదా? మరి నీకు నేను దర్శాల్సిన పనిలే, నాకు నువ్వు దర్శాల్సిన పనిలే. తప్పు చేయనంత వరకు. తప్పు చేసినావంటే ఖచ్చితంగా నువ్వు దర్శాల. నువ్వు దర్శాల్సిందే, నేను దర్శాల్సిందే. అవునా కదా? మరి తప్పు చేయనప్పుడు మనం ఎందుకు దర్శాలా? మనం దర్శాల్సిన అవసరం లేదు. సో ఇంకోటేసరికి ముఖ్యంగా పిఠాపురంలో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు గెలవరు, ఓడిపోతారు. అసలుకి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి అనవసరంగా ఓడిపోయారు. మరలా ఇప్పుడు అనవసరంగా మళ్ళీ పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలవుతున్నారు అని చెప్తున్నారు. దానికి ఏమంటావు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఏందంత కాన్ఫిడెన్స్? నేను చెప్తున్నా కదా, నేను నిజాలు కరెక్ట్ గా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను ఫస్ట్ చెప్పిన. నువ్వు ఏ కూర్చుని నేను అడుగు, నాకు తెలిసింది, నా సర్వేలో ఉండేది, నా పరిజ్ఞానంలో ఉండేది, తప్పకుండా నేను మాట్లాడతాను, తప్పకుండా నేను చెప్తా. దాంట్లో ఎటువంటి డౌటే లే, నో డౌట్ అట్ ఆల్. నువ్వు ఏది అడిగినా నేను నాకు తెలిసింది, నా పరిజ్ఞానంలో ఉండేది నేను ఖచ్చితంగా చెప్తాను. సుమారు ఎంత? పవన్ కళ్యాణ్ 45,000 పైన గెలిచొచ్చు. 45,000 మెజార్టీ? 45,000 ఈజీ గెలిచాడు. లోకేష్ బాబు 25,000 పైన గెలవరు అంటున్నారు. మరి 25,000 పైన గెలిచాడు. అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కొన్ని వార్తలు వస్తున్నాయి. 25 రకాలైనటువంటి సేవలు చేసినాడు ఆయన మంగళగిరిలో. ఏమండి చెప్పండి.
25 రకాల. మా పార్టీ అయితే మాకు తెలుసు, అది మా పార్టీ కాదు కదా, ఈ పార్టీ కాదు కాబట్టి మీకు తెలియదు. మాకు తెలియదు. 25 రకాలైనటువంటి సేవల్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందించినాడు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన్ను ఓడించినప్పటికీ 2019లో 2024 వరకు కార్యకర్తలకు కానీ అక్కడ ఏదైనా సరే ఒక స్కూల్ కానీ లేదంటే ఒక విద్య వైద్యం లేదంటే ఇంకొకటి కానీ 25 రకాలు అయినటువంటి సేవలను అందించి ప్రజల్లో ఇమిడిపోయినాడు నారా లోకేష్. అదే విధంగా ఆయన సతీమణి భువనేశ్వరి బ్రాహ్మణి గారు కూడా అదే విధంగా వాళ్ళ తల్లి భువనేశ్వరమ్మ కూడా అక్కడికి పోయి పర్యటన చేయటం, ఆడ సమస్యలు కనుక్కోవటం, మహిళలతో ఏకమై మాట్లాడటం, వాళ్ళ ఇంటింటికి ప్రచారం. ఎలక్షన్ అనే కాదు, ఎలక్షన్ ముందు కూడా పోయి వాళ్ళు చేసినారు. కాబట్టి నా సర్వేలో అయితే లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మంగళగిరిలో మెజార్టీతో గెలవు. చంద్రబాబు గారు ఆయనది ఏమన్నా మనం అంటే అక్కడ ఏమంటారంటే 175 కి 175 కూడా వేస్తా ఉంటున్నారు జగన్ గారు. ఈడ 3 పోయినా కూడా ఆడ నుంచి 3 తెచ్చి కలిపితే 175 అవుతుంది. 175 ఆ 175లో ఒకటైనా సరే చంద్రబాబు గారు ఓడిస్తా అంటున్నారు. చూద్దాం. అక్కడ భార్గవ్ ఓడిస్తా ఉంటారు. అక్కడ భరత్ భార్గవ్ ఎవరున్నారు కదా, భరత్ ఆయన ఓడిచ్చేస్తారంట. మాట్లాడుతూ ఉంటారు ఆయన్ని. ఇప్పుడు భరత్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తానని మా ఆయన చెప్పినాడు. కుప్పం ప్రజలు ఏమంటున్నారు, ఈడు బొగడాగాడు ఈడు గెలిచే మంత్రి అయ్యేది, బాబు గారు గెలిచే ముఖ్యమంత్రి అవుతాడు కదా, అవును మన నియోజకవర్గాన్ని ఇది చేసుకోవచ్చు కదా. ఆయన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయాన్ని రెడీ చేసినాడు కుప్పం నియోజకవర్గంలో, తెలిసిన. సో మనం ఆయన కుప్పం గురించి నేను పెద్దగా మాట్లాడితే మా పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా భరత్ గారి గురించి చెప్పాలంటే వీడి దగ్గర పెట్రోల్ డబ్బులు ఉండదు, డీజిల్ డబ్బులు ఉండదు. పెద్దరెడ్డి 10,000 లెక్కిస్తే రోజు ఖర్చులకు దాంట్లో డీజిల్ కొట్టించుకొని తిరిగినాడు. వీడు ఏంది గెలిచేది, ఏడ గెలుచాడు? ఊరికే మాట్లాడితే సరిపోయింది. నేను కూడా అందరూ మాట్లాడతారు మాకు అన్ని వచ్చాయి మాకు ఇన్ని వచ్చాయని. ఏడ నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఊరికే మాట్లాడితే సరిపోదు కదా. సో మళ్ళీ రోజా గారు జబర్దస్త్ వస్తారంటారు, మరి నిజమేనది? రానిరా ఎందుకు? ఈసారి ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ వేసుకోవాల్సింది. దేని మీద? ట్రాక్టర్ ట్రాలీల మీద. అంటే తిరణాల డాన్స్లు అట్లాగా? తిరణాలు మీ కోటప్పకొండ చేస్తారు. కోటప్పకొండ కాదు, ఏదో అంటారు చూడండి, చిలకలూరిపేట దగ్గర ఏదో అంటారే మీరు, భోగమేళం. అవి పెద్ద కట్టుంటారు చూడు, ప్రభలు వాటి ముందు డాన్స్ చేసుకోవాల్సిందే. నేను ఎప్పుడో చెప్పిన, ఇప్పుడు కాదు, నేను చెప్పి కూడా ఒక 5-6 నెలల పైన ఏంటాం. మన బతుకు ఇంకా ప్రభల ముందు డాన్స్ చేసుకోవడమే, ట్రాక్టర్ టాలీల ముందు డాన్స్ చేసుకోవడమేను, ఇంకా మంది లేదు సీను అని చెప్పా. ఖచ్చితంగా మళ్ళీ ప్రభల మీద డాన్స్ చేస్తారంట. ఖచ్చితంగా వేస్తారు, చూస్తారు మీరు. సరే, మేము కూడా చూస్తా ఉంటాం. సో ఫైనల్ గా మీ పార్టీ గురించి ఒక మాటలు చెప్పండి. ఏం చెప్తారు? 178 గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్తా. ఇంకోటి చెప్పదలుచుకున్నా, నువ్వేందన్న బ్రహ్మాండంగా నల్లగా గడ్డం పెంచి బుద్ధిమంతుల్లా బొట్టు పెట్టావు. నేను ఎప్పుడు అట్నే ఉంటాను, ఫుల్ హ్యాండ్స్ టైట్ గా బటన్స్ పెట్టావు. 365 రోజులు ఇట్నే ఉంటావు. డ్రెస్ కోడ్ మార్చు, నేను మాను.